వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన బాలగోని వెంకటేష్ గౌడ ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్లో జనగణనతో పాటు కులగణనను చేయాలి అన్న ఆలోచనను స్వాగతిస్తున్న రాహుల్ గాంధీ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అనూజిగూడ రాజు గృహకల్పలో మాజీ వార్డు సభ్యులు బాలగోని వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో బీసీ కులగణనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల్లోనే కులగణనలో చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నేడు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు మంత్రి అశ్విని వైష్ణవి వెల్లడించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మకమైన కులగణన సర్వేకు కేంద్రం కూడా ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యు వెంకటేష్, బి రాజేందర్, ఎం అర్జున్, జి రమేష్, జాఫర్ హుస్సేన్, లక్ష్మి, వనజ, స్వాతి, కవిత, స్వప్న, శ్రీధర్, అలీ, యోగేష్, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జేబీసీ, జేబీసీ, ఐక్యత, రాహుల్ గాంధీ నాయకత్వం, నాయకత్వం, ఉన్నంతవరకు నాయకత్వం, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓ రమేష్ అన్న ముందుగా కొద్దిగా ఇంకా రాష్ట్రంలో కట్టింది కంటే తేడా. మిత్రపక్షాల ఐక్యత, జై బీసీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేబీసీ, 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 బీసీ ఐక్యత, జేబీసీ, 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 మేమెంతో ఆకంత, మేమెంతో ఆకంత, మేమెంతో ఆకంత. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం, వెంకటేష్ గౌడ్ గారి నాయకత్వం, జేబీసీ, 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 జేబీసీ. జేబీసీ, 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 బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. మేమెంతో ఆకంత, మేమెంతో ఆకంత, జేబీసీ, జేబీసీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జేబీసీ, జేబీసీ, మేమెంతో మేమెంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జేబీసీ, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, జేబీసీ. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్రలో బయలుదేరి ప్రతి ఒక 4000 కిలోమీటర్లలో కొన్ని కోట్లాది మందిని హృదయాలను దోచి తెలుసుకున్నటువంటి ఉద్దేశమే కులగణన. కులగణన అంటే మన భారతదేశం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా మీరెంతో మీకంత అనే నినాదం ఎత్తుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పచెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో మొదటగా చేయాలన్న ఉద్దేశం రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ చైర్మన్గా ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కులగణన మొత్తం చేసి సంపూర్ణంగా చేసి అసెంబ్లీలో పాస్ చేసి శాసన మండలిలో పాస్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మేము అందరము మన రాజీవ్ గురుకల్ప మన పోచారం మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా రైల్లో బయలుదేరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు మరియు మా సోదరులందరూ రాజీవ్ గురుకల్ప పోచారం మున్సిపాలిటీకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మందితోటి మొదటిసారి ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరగడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ ధర్నా అనే కార్యక్రమం అసలు మేమైతే చూడలేదు. ఎందుకంటే ఈ కులగణన అనేది అందరికీ ఇష్టమైనది, ప్రతి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈ ప్రతి పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరు ఎంతుర్రో వాళ్ళకంతా వాటా దక్కాలనేదే రాహుల్ గాంధీ గారి నినాదం. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి హృదయంతో ఆయన చేపట్టి భారతదేశానికి ఈరోజు దిక్సూచిగా నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇట్లాంటి కార్యక్రమం. ఆయన ఒక ఓసీ అయి ఉండి, రెడ్డి అయి ఉండి, అందరు బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నా పిల్లలే అన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచి దాన్ని ఢిల్లీపై దండయాత్ర చేసి మోడీ గారిని కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు ఆ జరిగిన క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన చేస్తామని క్యాబినెట్ ఆమోదించినందుకు మోడీ గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు, ఆయన క్యాబినెట్కు కూడా శుభాభినందనలు. ఎందుకంటే మేమెంతో అంత వాటా దక్కాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవ్వరికి ఏ కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు. అందరూ ఉంటేనే మనం ఎంతో మనకంత అనే నినాదంతో బీసీ సంఘం ఆధ్వర్యంలో చేసిన సోదరులకు మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత దక్కాలన్నదే. ఎవరికి దక్కిన సంతోషం. ఎందుకంటే అందరూ ఉంటేనే మనం ఉంటేనే అందరం. అన్ని కులాలకు బరాబర్ జరగాలి, న్యాయం జరగాలని కోరుకుంటూ సెంట్రల్ క్యాబినెట్ తీర్మానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు బీసీ కులగణన చేయాలని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. దానికి గాను సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు బీసీ కులగణన సర్వే చేయిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినారు. ఇప్పుడు దానికి గాను ఈరోజు ఇక్కడ రాహుల్ గాంధీ గారికి, మోదీ గారికి పాలాభిషేకం చేసి బీసీ సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్తే. కల్పించండి. అంత దూరమైనా మాకు పార్టీ అంటే అభిమానము, సచ్చదాకున్నా కాంగ్రెస్ పార్టీ వదలము. ఈ రాజీవ్ గురుకల్పించండి మా బాబాయ్ బాలమన్ వెంకటేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము. చాలా సంతోషం అయింది. మేము మీటింగ్ అటెండ్ అయిన పెద్దలందరూ, నాయకులందరూ వచ్చినారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రాజీవ్ గురుకల్పించండి ఢిల్లీకి వెళ్ళడం అంటే మేము చేసుకున్న పుణ్యం కాంగ్రెస్ వల్ల. అయితే రాజీవ్ గురుకల్ప అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చింది. ఇంతవరకు ఈ గోడలకు పెయింటింగ్ లేదు, ఏది లేదు. మేము కాంగ్రెస్ గోడలు పెయింటింగ్ లేకుండా మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీసీ కులగర్జన సర్వే ప్రకారము మాకు బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కొట్లాడినాం, పోరాడినాం. అంత దూరం ఉన్నాం. మేము మహిళలు చాలా పెద్ద ఎత్తునతో
మంచిగా పోయినాము, సక్సెస్ఫుల్ అయింది. మాకు ధన్యవాదాలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు. అలాగే పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ అన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, చాలా మంది కొండ సురేఖ గారికి, హనుమంత్ అన్న గారికి చాలా మందిని కలిసినాము. సుమన్ గౌడ్ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్లో చాలా మాటలు రావడం లేదు, నాకు తడబడుతున్నా. కాబట్టి మా బాబాయ్కి ధన్యవాదాలు చెప్తున్నాను. కులగణన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన వెంకటేష్ అన్న, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఈ బీసీలు మన స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా ఎంతో వెనుకబడ్డరు. ఇటువంటి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడం మనకు శుభదినంగా ప్రకటిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ బిల్లుని సెంటర్కి పెట్టడం వల్ల సెంటర్లో కూడా వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, ఇదంతా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ కూడా స్పందించి దీన్ని భారతదేశం మొత్తం చేయడం వలన, మన తెలంగాణ ప్రభుత్వం చేయడం వలనే అంత భారతదేశానికి ఇంత పేరు వచ్చింది. కాబట్టి ఇది కూడా దయచేసి లోక్సభలో, రాజ్యసభలో కూడా అమలు చేసి బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఇవాళ మన రేవంత్ రెడ్డి కానీ, మోడీకి కానీ పాలాభిషేకం చేయడం జరిగింది. బీసీలు తలుచుకుంటే మన తెలంగాణలో ఉదాహరణకు చెప్తే సీఎం నుంచి ఒక కౌన్సిలర్ దాకా కూడా బీసీలు అంతా టోటల్ వచ్చేస్తారు. ఎందుకంటే కులగణన అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జరగడము మన బీసీలకు ఎంతో ఆనందదాయకం. ఇప్పటికీ కూడా ఇప్పుడు బీసీలు ఎంతో వెనుకబడరు. కనీసం ఉద్యోగాలలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా రిజర్వేషన్లు కానీ కనీసం బీసీలకు ఎంతో అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, మనకు బీసీలో పెట్టడం కూడా దీనికి మంచి మంచి రోజుగా ప్రకటిస్తూ ఇటువంటి కార్యక్రమం వెంకటేష్ అన్న చేయడం కూడా మన మాజీ వార్డు నెంబర్ వెంకటేష్ అన్న, మహిళలు, పెద్ద అందరికీ మరియు పత్రికా మిత్రులకు కూడా పేరు ధన్యవాదాలు. రెండవ కొడుతున్నా కూడా మీరు వచ్చి ఇంతమంది వచ్చినట్టు మాకు శుభదినం. ఇలా మేడం శుభాకాంక్షలు. అదేవిధంగా మన బార్డర్లో మన భారతీయులు చనిపోయారు, వాళ్ళకు కూడా ఒక 2 నిమిషాలు నివాళి కూడా అర్పిస్తాం. ఎందుకంటే మనకు సమయం ఈ వెంకటేశ్వర సమక్షంలో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మనం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చినందుకు కోరుతున్నాను.